అధ్యక్షుడు మంచు విష్ణును ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కలిశారు. జాతిపిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆయన ఇక అతని మా సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. సినీ పరిశ్రమలోని పెద్దలు కూడా స్పందించాలన్నారు. ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదుపై మంచు విష్ణు సానుకూలంగా స్పందించారు. మా కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామని మా ట్రెజరర్ శివ బాలాజీ తెలిపారు. 2 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుప్రియ, మా అధ్యక్షుడు మంచు విష్ణును ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కలిశారు. ఏంటి, ఏం జరుగుతుంది ఫర్దర్ గా? అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణుని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కలిశారు. అయితే నిన్న ఏదైతే మహాత్మా గాంధీ పైన అయితే అనుచిత వ్యాఖ్యలు వేశారో దానిపైన మాత్రం నిన్న చూసుకుంటే అయితే మనము థియేటర్ ముందు కూడా ఇటు ఎన్ఎస్యుఐ విద్యా అధికారులు అయితే మొత్తం ఆందోళన దిగారనే చెప్పాలి. అయితే దీంతో చూస్తే మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే అతని మా సభ్యత్వం రద్దు చేయాలని కూడా కోరారు. అయితే సినీ పరిశ్రమలో పెద్దలు కూడా స్పందించాలని అన్నారు. ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదుపై మంచు విష్ణు అనుకూలంగా స్పందించారని కూడా తెలుస్తుంది. అయితే మా కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామని మా ట్రెజరర్ శివ బాలాజీ కూడా తెలిపారు. అయితే 2 రోజులలో సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఇక 2 రోజుల తర్వాత చూసినప్పటికైతే దీనిపైన మాత్రము పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే సినీ ఇండస్ట్రీలో జరగబోతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఇక్కడ ఈయనని సభ్యత్వం నుంచి రద్దు చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పాలి. అయితే మహాత్మా గాంధీ పైన